శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మణం కాశీలు మీ అందరికీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ, గోమతి చక్రం, గోమతి చక్రాలు ఎలా పెట్టుకోవాలి? గోమతి చక్రాలు మనిషి ధరించవచ్చా? గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకోవాలా, జాకెట్లో వేసుకోవాలా, ప్యాకెట్లో పెట్టుకోవాలా? ఇలాంటి చాలామంది ఉంటాయి. దాట్ మీన్స్ మనం మగవాళ్ళు వేసుకునే జాకెట్స్ ఉంటాయి చూస్తారు, వాటిలో వేసుకుంటారు కొంతమంది. చాలా విషయాలు మాట్లాడుతుంటారు. స్త్రీలు కొంతమంది వాళ్ళ మనీ పర్స్లో పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. కామన్ గోమతి చక్రం అనేది దేనికి పనికి వస్తుంది? గోమతి చక్రం ఎందుకు ప్రతీక అవుతుంది? నర్మదా ఎందుకు అనుకూలంగా ఉంటుంది? గండకి నది నుంచి గోమతి చక్రాలు వస్తూ ఉంటాయి. గోమతి చక్రం చాలా ప్రశస్తమైనది. విష్ణు పురాణంలో దీని గురించి చాలా పెద్ద కథలు ఉన్నాయి. ఎందుకు గోమతి చక్రం పెట్టుకుంటాం అనేది కథ చాలా పెద్దది. ఆ కథ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. గోమతి చక్రాలని విష్ణుమూర్తిగా రూపాలుగా ఎవరైతే గోమతి చక్రాలు ప్రార్థన చేస్తారో, శాలిగ్రామాలు గోమతి చక్రాలు మనం ఎవరైతే భావిస్తారో వారికి విష్ణు స్వయంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే గోమతి చక్రాలు ఉంటాయో, ఎక్కడైతే శాలిగ్రామాలు ఉంటాయో అక్కడ విష్ణుమూర్తి స్వయంగా ఉంటాడని విష్ణు పురాణం మనకు ఎక్కువగా చెప్తూ ఉంటుంది. ఈ యొక్క గోమతి చక్రాలు 2 టైప్స్. గోమతి చక్రాలు మన ఇంటికి కట్టుకోవచ్చా లేదంటే ఇంటికి కట్టుకోవచ్చు. దిష్టి దోషాలు తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే గోమతి చక్రాల వల్ల చేతికి కట్టుకుంటే కంపల్సరిగా దిష్టి దోషాలు పోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎవరికైతే దిష్టి దోషాలు, ఇంట్లో ఇబ్బందులు, నరఘోష పోవడానికి బాగా పనిచేస్తుంది. గోమతి చక్రాలు లాకెట్ లాగా వేసుకొని మన ఇంట్లో మన చేతికి కట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. అలానే గోమతి చక్రాలని సాధ్యమైనంత వరకు కూడా 3, 6, 9 ఈ నిష్పత్తిలో తీసుకొని ఇంట్లో లక్ష్మీదేవిగా, అంటే మనం పసుపు గుడ్డలో కట్టేసి లక్ష్మీదేవి ప్రత్యేకంగా మన ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇంట్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ధనపూర్వక విషయాల్లో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇంట్లో ఎప్పుడు చూసినా కనక వర్షం కురవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇంటికి ముందు కొంతమంది గోమతి చక్రాలు కట్టుకుంటారు. దిష్టి దోషాలు నివారించడానికి పనికి వస్తుంది. దిష్టి దోషాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తుంది. తర్వాత మన పర్సులో గోమతి చక్రం ఒకటి, యాలక్కాయలు అంటే లవంగాలు పెట్టుకుంటే, సుగంధ వస్తువులు పెట్టుకుంటే, ఒక చక్రం ఇవన్నీ పెట్టుకుంటే పర్సులో ధనం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకు రావాల్సిన ధనం కానీ మనకు అనుకూలమైన ధనం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత గోమతి చక్రాలని సాధ్యమైనంత వరకు కూడా ఇప్పుడు చిన్నపిల్లలకు దిష్టి దోషాలు ఇబ్బంది కలిగిస్తున్న దానికి కట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి గోమతి చక్రం అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఒక విధానంగా కాదు, చాలా విధాలుగా మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి గోమతి చక్రాన్ని మనం ఎప్పుడు ధరింపజేసుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా చాలా మంచి ఫలితాలు, చాలా యోగాన్ని ఇవ్వడానికి, చాలా డెవలప్మెంట్ ఉండడానికి పనిచేస్తుంది. కాబట్టి గోమతి చక్రాలు మనం పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా వారి ఇళ్లలో సాధ్యమైనంత వరకు కూడా గోమతి చక్రాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లక్ష్మీ గవ్వల గురించి తర్వాత వీడియోస్లో మనం చెప్పుకుందాం. తర్వాత లక్ష్మీ గవ్వలు ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి చెప్తాను నేను. తర్వాత గోమతి చక్రాల చెట్టు కూడా మనకు దొరుకుతుంటుంది షాపులో. అది ఎలా పెట్టుకోవాలో కూడా నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నాల్లో మీరు అన్నీ చేసుకొని ఉన్నత యోగాలు పొందాలని, మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.